హాయ్ సార్. హాయ్. సార్ మీ పేరు? సంతోష్ కుమార్ బజ్జూరి. ఓకే. జీవీబీఏలో మీ డిజిగ్నేషన్ ఏంటి సార్? నేను జీబీలో వైస్ ప్రెసిడెంట్ ఈవెంట్స్‌గా ఉన్నాను. నా అసలు జీవీబీఎల్ అంటే చాలా మందికి తెలియదు కదా సార్. మీ నుంచి జీవీబీఎల్ అంటే ఏంటి? ఏమని చెప్తారు? యాక్చువల్‌గా జీబీలో అబ్రివియేషన్ వచ్చేసి గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ అండి. ఈ ప్లాట్‌ఫార్మ్ మంచి రాజశేఖర్ గారు ఫౌండర్ అండ్ చైర్మన్. ఈయన తను స్టార్ట్ చేసినప్పుడు వైశ్య కమ్యూనిటీ మోటో ఏంటంటే వైశ్య కమ్యూనిటీ, వైశ్య ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ బిజినెస్ ఇవ్వాలి అని. సో, ఎవ్రీ మంత్ 2 మీటింగ్స్ కండక్ట్ చేసి అక్కడి నుంచి రెఫరల్స్ తర్వాత వీళ్ళది బిజినెస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో దాని రూపకంగా చెప్పేసి బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకొని చేసిన బిజినెస్కి మళ్ళీ థ్యాంక్ యూ నోట్స్ ఒకటి చెప్పేసి షేర్ చేసుకునే బిజినెస్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కార్పొరేట్ హోటల్స్లో చేసుకుంటారు. మీటింగ్స్ వల్ల అంటే ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఏమైనా గ్రోత్ గానీ ఏమైనా ఉంటుందా మీటింగ్స్ వల్ల? గ్రోత్ మీన్స్ ఇక్కడ ఈ కమ్యూనిటీ బేస్ దీంట్లో వస్తే జీవీబీఎల్ గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ దీంట్లో వచ్చినట్టయితే బాండింగ్ ఒకటి పెరుగుతుంది, పర్సనల్ బాండింగ్, బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను విండోస్ అండ్ డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. విండో క్రాఫ్ట్ అని నా ఫామ్ పేరు. విండోస్ అండ్ డోర్స్ యూపీవీసీ అండ్ అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. సో నేను ఎవ్రీ ఇయర్ ఏదైతే టార్గెట్ చేస్తానో దానికి ఒక 20-25% అడిషనల్గా యాడ్ అయింది. లైవ్ ఎగ్జాంపుల్ నాది. సో బిజినెస్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో రిలేటెడ్ ఫీల్డ్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాండింగ్స్ కూడా బాగా పెరుగుతాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీ నుంచి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఇక్కడ ప్లాట్ఫామ్ ఎట్లా ఉంది అంటే స్టార్టప్ కంపెనీస్కి కూడా హెల్ప్ చేస్తాము. హెల్ప్ మీన్స్ ఫైనాన్షియల్గా కాకుండా వాళ్ళకి ఏదైనా బిజినెస్లో ఎగ్జాంపుల్ స్టేషనరీ అనేది మా దాంట్లో లేదండి. స్టేషనరీ కావాలి ఎవరైనా చేస్తారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే అదొకటి క్రియేట్ చేసుకొని దీంట్లో జాయిన్ చేపించి మేము ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ ఇప్పుడు 60 మెంబర్స్ 70 మెంబర్స్ ఈచ్ చాప్టర్లో ఉంటామో మాకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటుందో ఎవ్రీ మంత్ రిక్వైర్మెంట్స్ యానం రిక్వైర్మెంట్స్ మేము ఇచ్చి వాళ్ళకి పుష్ చేస్తాము. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.